इसका स्टैंडर्ड है मैंने जियो बोल के बोला था कोई छिना का बच्चा उसका पिएगी कि दे रहा आज में नया మూడు మోతులకు మూలమైన కూచిపూడిలో వెలసిన బాల పరాగకు అంబ పరాగకు దేవి పరాగకు బొమ్మేలు పరాగు జలజలుతూను తాండూ శివుడి తల్లి పరాగు ప్రజలతో కరిగిరే ఈనాటి మార్గశిర మాస శుభ సందర్భంగా ఈ రవీంద్ర భారతి అన్నది ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచే ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది ప్రారంభోత్సవ సమయంలోనే కూచిపూడి భాగవతులు మా పెద్దలు మొట్టమొదటిగా ఇక్కడ క్షీరసాగర మధునాటకం ఆడటం జరిగింది. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు అంటే నేను పుట్టక ముందే జరిగింది ఇక్కడ అంతా. ఇక్కడ ఎన్నెన్నో ఎంతమందో మహానుభావులు కళాకారులందరూ, నృత్య కళాకారులు, సంగీత విద్వాంసులు, మహనీయులందరూ అడుగు పెట్టినటువంటి ఈ యొక్క చక్కటి ఈ రవీంద్ర భారతి చతురస్రో వికృష్ట రంగస్థ కీర్తిద అంటారు. అదే పద్ధతిలో భరతాచార్య చెప్పిన పద్ధతిలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ కళా వేదికని అందంగా మలిచి శుభముహూర్తంలో మలిచారు. అప్పటి నుంచి ఎంతమంది అందరిద్దరూ. అట్లాగే ఈనాడు మా అమ్మాయిలు అంటే రాధామోహన్ శ్రీమతి తన యొక్క చిన్నారులందరి చేత పెద్దల యొక్క సమక్షంలో, మరి సీతారామయ్య గారు అంటే సామాన్యులు గారు, వారి ఆపోజ్య నిర్వహణలో వారే సాటి వైదికులు, వారు అపర నారదు లాంటి వారిగా చెప్పాలంటే. అలాగే మా సోదరి ఎన్నెన్నో ప్రదర్శనలు ఇస్తూ తను నృత్యం కూడా చేసేది. సంగీతంగా అనుకుంటున్నారు, అదేం కాదు. అది ముందు నృత్యంలోనే, అందులో వెంకటి వారి యొక్క వంశంలో పుట్టినటువంటి మరి ఈవిడ శ్రీమతి శ్రీవల్లి తన సంగీతం అందరికీ నృత్య కళాకారులందరికీ వెనకాల సపోర్ట్ ఇస్తూ తను కూడా ఈ కార్యక్రమం రావటం. అలాగే ప్రముఖ అవనర్థాచార్యులు ప్రకాశవంతంగా ఇక్కడ 16 మంది విద్యార్థులతో షోడశకర్తలుగా గౌరీ సదాబ్రహ్మ మాధవ నందికేశ్వర అదిత్యో కోహళ సేవ యాజ్ఞవల్క్య నామ హనుమాన్ విగ్రహాదిత్య షణ్ముఖోత బృహస్పతి అర్జునో రావణ సేవ కన్యా బాణసుదా తథ ఏదే భరతకర్తారో భువనేశ్వర ప్రకీర్తిత. ఈ భరతకర్తలను అందరు లైన్లో పెట్టాడు ఆయన చక్కగా. అందులో ఒక చక్కటి పిల్ల కూడా ఉంది, అమ్మాయి కూడా ఉంది, హాసిత కదా, హసిత అమ్మాయి. మరి అట్లాగే షోడశకర్తలు ఆనందం. మరి మన యొక్క రాధమ్మ యొక్క కుమారులు ఇద్దరు కవల పిల్లలు బ్రహ్మాండంగా వీళ్ళందరినీ చక్కగా లైన్లో పెట్టి నిజంగా లక్నో ఘరానా పద్ధతిలో అంటూ అంతగా బ్రహ్మాండంగా వాయిద్యం చేస్తుంటే మాకు ఆరాధన అనిపించింది. నిజంగా చెప్పాలంటే రామ అంటూ ఆరాధన అనిపించింది, మాకు అంత హుషారుగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. మరి అట్లాగే అలాగే మా మంజుల గారి సోదరి మరి ఆవిడ ఎప్పుడు చిద్విలాసంగా ఉంటుంది, మంచి వ్యక్తి ఆవిడ. చాలాసార్లు మ్యూజిక్ కాలేజీకి నేను జడ్జిగా రావటం, అక్కడ ఆవిడ కలవటం, ఆవిడతో మంచి మాటలు నేను వినడం జరుగుతూ ఉండేది. అలాగే ఈనాడు ఈ విధంగా మేము కలవటం కూడా నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందులో ప్రకాష్ కృష్ణ మా అబ్బాయి లాంటి వాడు విధంగా చెప్పాలి. మా అబ్బాయిలు సత్యనరసింహ శాస్త్రి వేదాంతం ఇక్కడే నాట్యగారుగా పనిచేస్తూ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత మా పెద్ద అబ్బాయి. సత్యనరసింహ కూచిపూడి నాట్యాన్ని, కూచిపూడి యక్షగాన కళాపాలని అంటే చక్కగా చెప్తూ, అంటే భరతనాట్యం వేరు కూచిపూడి నాట్యం వేరు అని కాదు, రెండూ ఒకటే, అక్కా చెల్లెలు అన్నము లాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రచారం చేస్తూ నిజంగా చెప్పాలంటే ఇది భాగ్యనగరం. ఎందరెందరో బతకడానికి అవకాశం ఉన్నటువంటి కళలకు కాణాచి తెలంగాణ మాగాడి. అటువంటి ఈ యొక్క తెలంగాణ మాగాడికి నమస్తమాచుడు నేను కూచిపూడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి
కూచిపూడి నాట్య బిడ్డల్లో ఒకడైనటువంటి నేను ఎంతో ఆనందంగా మా అమ్మాయి ఆహ్వానించడం, రాధమ్మ నిజంగా చెప్పాలంటే రాధిక లోలాభిషయ సుమోదరాధిక లోలాభిషయ రాధిక లోలాభిషయ మదయన హృదయ నంద సుహృదయ మదయన హృదయ నంద సుహృదయ నంద కుమార గోవింద రవిశశాంకనగ సుమోదరాధిక లోలాభిషయ రాధిక లోలాభిషయ ఆనందంగా చక్కగా ఈ కార్యక్రమాలు ఏర్పరచడం. ఇంకా ఎందుకంటే పార్వతీ కళ్యాణాన్ని చూడటం ఎంతో ఆనందంగా ఉంది. మేము కూచిపూడి యక్షగానం పార్వతీ కళ్యాణం ఈ వేదిక ఏంటంటే చాలాసార్లు ప్రదర్శించడం జరిగింది. అది ఆ నాటకం చేయాలంటే 4 గంటలు పడుతుంది. ఇంకా కొద్దిగా కుమార్ విజయం దాకా చేయడం జరిగింది. మా వల్లి కూడా తెలుసు విషయం అంతా. ఎందుకంటే వేదాంతం రాఘవయ్య గారంటే మా బాబాయ్ గారిలో ఒకరు. వారు చక్కగా రహస్యం సినిమాలో పార్వతీ కళ్యాణ్ గిరిజన కళ్యాణ్ పెట్టడం జరిగింది. అది కూడా పెట్టుకుని మేము ఇక్కడ ఇంకా చెప్పాలి దండిపట్ల వెంకట శాస్త్రి గారు పెద్ద ఉండేవారు. ఆయన రాసిన దాన్ని చక్కగా చేస్తూ ఇక్కడ ఈ వేదిక అయితే చాలాసార్లు మేము ఇక్కడ చేయడం జరిగింది. అబద్ధదయ్యా విద్యల అదయ్యా లలిత కళల విలువ తెలుగు సరదు పదవు పదిగా పరదులై అబద్ధదయ్యా విద్యల అదయ్యా ఈసునిలోన తక్కిత హిమగిరి బాల ఈసునిలోన హిమగిరి బాల కన్యతనము ధన్యమై గాద అవదరియ విద్యల ఆదరియ అనసనవాడ కామసాల కాము రూపము బాపి అల కాము రూపము బాపి ఆ కోపి కాదలుది కరుదలసి కరుదలసి అలనము పరిణై మలిన ప్రబంధం అవదరిస్తదయ్య విద్య అదరిస్తది ఈ విధంగా అవతరించారు కదా అందరూ. ఇటువంటి కార్యక్రమాన్ని తిలకించినటువంటి వచ్చినటువంటి సభ, ఈ సభనంతా తిలకించడానికి నాట్య రంగాన్ని అంతా తిరిగి వచ్చినటువంటి ప్రేక్షక దేవులందరికీ కూడా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భావరాగ తాళాలతో భక్తి రక్తి తరగతులను కలిగించేటువంటి కూచిపూడి గ్రామం తరఫున అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు మా అమ్మాయికి అందరికీ పెద్దలందరికీ అందజేస్తూ, ఎందుకంటే ఎంతసేపు మాట్లాడచ్చు, వేదిక ఎక్కాలంటే ఆగా ఉంటుంది బండి, అటువంటి సరదాగా ఉంటుంది, సర్కార్ బండి ఉంటుంది. నేను ఇప్పుడు ఎందుకంటే ఆ సర్కార్ బండి ఎక్కి అటు కూచిపూడి చేరాలి, రేపు మరొక ప్రదర్శన ఉంది అక్కడ, అందుకోసం. నమస్తే. నాకు అవకాశం ఇచ్చినటువంటి గారికి రాధా మోహన్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఎన్నో వందలాది వేలాది ప్రదర్శనలు ఇచ్చి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటారని ఆశిస్తూ, అలాగే మా తబలా విద్వాంసుడు ప్రకాశమానంగా ఎంతో చక్కగా ఎంత బాగుందో అన్నీ అటు ఇటు లైవ్ ఈ విధంగా ఉంది. ఇటేమో చక్కగా అటు కళ్యాణం పార్వతీ కళ్యాణం పిల్లలందరూ రకరకాల విన్యాసాలు చేయటం. బాబా గారు సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సత్య సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్ సత్య సాయి రామ్ షిరిడి సాయి రామ్. ఎందుకంటే గుర్తుకొచ్చింది నాకు 80 కూడా ఆ ప్రాంతంలో బాబాగారి సమక్షంలోనే మేము అక్కడ మా గురుగారు మా అన్నగారు ప్రపంచ ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచారులైనటువంటి వెంకట చిన్నసత్యం గారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారి ఎదురుకుండా మేమందరం అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రదర్శించడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మంజుభార్గవి గారేమో ఆవిడేమో వెంకటేశ్వర స్వామి, ఇంకెవరు మన శోభారాయుడు గారు, ఆవిడేమో పార్వతి, అదే పద్మావతమ్మ. మేమందరం మహర్షులు
మా అన్నగారు ఏ వేషం పెట్టి ఆ వేషం వేసేవారు. అప్పుడు ఆ స్వామి మా దగ్గరికి వచ్చి నన్ను ఒకే మాట అన్నాడు, బంగారం అన్నాడు, బంగారు అన్నాడు. ఇలా అని నీకు తిరగలేదు ఒకే మాట అన్నాడు. మాకు బట్టలు కూడా పెట్టడం జరిగింది. అది అదే అదృష్టం. జయ సాయిరాం. అటువంటి సాయిరాము నమ్ముకున్నటువంటి ఈమె ఇంకా తిరిగే ఉంది. ఆ మహానుభావుడు అందులో చక్కటి గురువారం సమయంలో, నేను గురువారం కదా ఇవాళ నమస్కారం మోహన్ గారు, సంతోషం అండి. ఎందుకంటే మా రాధామోహన్ అంటే బాంబే వాళ్ళే అనుకున్నాను నేను. వాళ్ళు మా శిష్యులే. బొంబాయి నాకు చెప్పడం జరిగింది అక్కడ. తను ఎప్పుడు నవ్వుతున్నాడు. అట్టగే ఇప్పుడు రెండో మరి రాధామోహన్ అదే అనుకున్నాను, తనే అనుకున్నాను నేను. తర్వాత అర్థమైంది అది అంటే ఇద్దరు ఉన్నారన్నమాట. ధన్యవాదాలు, నమస్తే. చాలా సంతోషంగా మీ బిడ్డలు ఎంత బాగా చక్కగా మంచి గురువు దొరకటం, అలాగే మీ సతీమణి బంగారు తల్లి చక్కగా ఎక్కడుందో బిడ్డలు దయచేసినట్టే అంటే మీ యొక్క ఆశీర్వాదమే, మీ యొక్క కోఆపరేషన్. నిజంగాను ఆడపిల్లలకి భర్త యొక్క సపోర్ట్ ఫుల్గా ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా చేయగలుగుతారు. ఇలా సరకాలు ఉంటారు. ధన్యవాదాలు, నమస్తే. నమస్తే గురువు గారు. సారీ అండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను. గురుగారికి ట్రైన్ పట్టుకునే ఉంది. అసలు గురుగారు మాటలు స్టేజ్ మైక్ పట్టుకుంటేనే మీరు ఈ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. గురుగారు ప్రదర్శన చూస్తే 4 గంటలు కాదు 8 గంటలు నాన్ స్టాప్గా చేయగలుగుతారు డాన్స్. నేను చూశాను, గురుగారు డాన్స్ చూశాను. నాకు వర్డ్స్ లేవు అసలు గురుగారి గురించి చెప్పే స్థాయి కూడా కాదు నాది. కంపోజిషన్, సింగింగ్, మృదంగం ఆల్ మామూలుగా అయితే డాన్సర్స్ కంపోజ్ చేస్తారు కానీ గురుగారు వాయిస్తారు కూడా మృదంగం. అందుకే నాకు భయం అవుతుంది. కరెక్ట్. గురుగారి గురించి మనం ఎక్కువ చెప్పుకోలేమండి. చాలా ఉంది, చాలా అవార్డులు ఉన్నాయి. ఆల్రెడీ మన యాంకరింగ్లో చెప్పారు గురుగారి గురించి. థ్యాంక్ యూ.